ఎన్టీఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతేడాది దేవరాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు తారక్. అయితే ఎన్టీఆర్ ఒక్క ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడితో పాన్ ఇండియా సినిమాలు చేస్తుండడం విశేషం. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు టైగర్. ఇప్పటికే బాలీవుడ్ లో వార్ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న వార్ 2 సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్ట్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ వస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత కన్నడ దర్శకుడు కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీపై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ లైన్ లో దేవరా 2 ఉంది. ఈ సినిమాను టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల కథపై కసరత్తులు చేస్తున్నాడని, ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ తర్వాత దేవరా 2 ఉంటుందని టాక్. ఇక ఆ తర్వాత కాలీవుడ్ దర్శకుడితో వర్క్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. దేవరా ప్రమోషన్ సమయంలో వెట్రిమారన్తో సినిమా చేస్తానని ప్రకటించిన ఎన్టీఆర్ ఇప్పటికే కథ వినిపించాడని అన్నాడు. కాబట్టి ఆ కాంబో దాదాపుగా ఫిక్స్ అయినట్టే. కాకపోతే ఇప్పుడు జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ లైన్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. దేవరా 2 తర్వాత ఈ సినిమానే ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ తో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అలాగే మరోసారి వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీతోనూ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా పాన్ ఇండియా లెవెల్లో ఒక్కో ఇండస్ట్రీలో టైగర్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ.